హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారుల కోసము రేషన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులనేటువంటి వాటినైతే తీసుకొచ్చిందనమాట. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు కొత్త నిర్ణయాలైతే తీసుకున్నారు. సో, ఇప్పటివరకు మనకు ఈ రేషన్ వాహనాల ద్వారా మీకు ప్రతి నెల కూడా రేషన్‌ను ఇంటి వద్దకే తీసుకొచ్చి పంపిణీ చేసేవారనమాట. ఇప్పుడు ఈ రేషన్ వాహనాలనైతే రద్దు చేసేస్తున్నారు. సో, ఇక ఈ రేషన్ వాహనాలను రద్దు చేసేస్తున్నారు కదా! మేము ఇక ప్రతి నెల కూడా రేషన్ ఎక్కడికి వెళ్లి తీసుకోవాలని మీకు డౌట్ కూడా ఉండొచ్చు. నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంక నుంచి రేషన్ మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి అనే విషయం గురించి. దీనితో పాటుగా వీరికి మాత్రము ప్రతి నెల కూడా రేషన్ సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేయాలని కూడా అంశమైతే తీసుకొచ్చారనమాట. ఓకేనా? సో, దీని గురించి కూడా మీకు చెప్తాను. ఎవరెవరికి ఇంటి వద్దకే తీసుకొని వచ్చి ఈ రేషన్ సరుకులనేటువంటిదైతే ఇస్తారో ఆ వివరాల గురించి. సో, నెక్స్టు మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్‌కైతే దరఖాస్తులైతే చేసుకుంటూ ఉంటున్నారు కదా! కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కార్డ్‌లో పేర్లు చేర్చుకునేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి అని చాలామంది కూడా వాటి కోసమైతే ఆందోళనైతే చెందుతూ ఉన్నారనమాట. అంటే ఒకవేళ పెళ్లి కార్డులు లేకపోతే వాళ్ళ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదని చాలామంది చెప్తూ ఉండడంతో ప్రభుత్వము దాని మీద కూడా అప్డేట్ అయితే విడుదల చేసింది. సో, ఈ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు పేర్లు యాడ్ చేసుకునేందుకు కార్డులో చేసుకునేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో, దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. మీరందరూ దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు ఈజీ అయ్యే కంటెంట్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వచ్చేసినట్లయితే సో, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ వచ్చేసి ఏ విధంగా జరిగేది? రేషన్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఎన్‌డీయూ వాహనాలు. సో, ఈ యొక్క ఎన్‌డీయూ వాహనాల ద్వారా ప్రతి నెల కూడా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి రేషన్ పంపిణీ అయితే చేసేవాళ్ళనమాట. ఇవి జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఎన్‌డీయూ వాహనాలు. అయితే ఇప్పుడు మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ వాహనాలన్నిటిని కూడా రద్దు చేసేసి ఇంక నుంచి మీరు ప్రతి నెల కూడా రేషన్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అయితే రేషన్ అయితే తీసుకోవాలని చెప్పారనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద కూడా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు జూన్ 1 తారీఖు నుంచి 65 ఏళ్ళు పైబడినటువంటి దివ్యాంగులకు ఇళ్ళ వద్దకే సరుకులైతే పంపిణీ చేస్తారు. నేను చెప్పాను కదా! వీళ్ళకి ఇంటి వద్దకే సరుకులైతే పంపిణీ చేస్తారని. ఎవరికైతే 65 ఏళ్ళు పైబడినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్‌గా ఇంటి వద్దకైతే తీసుకుపోతారనమాట. ఎందుకంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్స్ కాబట్టి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్లి తెచ్చుకోలేరు. ఎక్కడికి రేషన్ దుకాణాలు. సో, పల్లెటూరులో ఎట్లా ఉంటాయి రేషన్ దుకాణాలు అంటే ఒక ప్లేస్‌లో అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఒక పంచాయతీకి ఒక రేషన్ దుకాణం ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా అట్లకి వెళ్లి అక్కడికైతే తెచ్చుకోవాలన్నమాట. సో, కాబట్టి కొంచెం దూరం కూడా ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు. 65 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు, దివ్యాంగులు వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళు వెళ్లైతే తెచ్చుకోలేరు కాబట్టి ముసలి వాళ్ళు ఉంటారు కాబట్టి అందువల్ల వాళ్ళకి డైరెక్ట్‌గా ఇంటి వద్దకే సరుకులైనటువంటివైతే పంపిణీ చేసే విధానాన్ని అయితే తీసుకొచ్చింది ప్రభుత్వము. ఓకేనా? సో, ఇక మీరు జూన్ 1 తారీఖు నుంచి ఈ యొక్క ఎండిఓ వాహనాలైతే మీకైతే రావింకా. మీరు డైరెక్ట్‌గా రేషన్ దుకాణాలు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు రేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఇక ప్రతి నెల కూడా ఇదే విధంగా పంపిణీ అయితే ఉంటుందండి. దీంట్లో ఇంకేం మార్పులు కూడా ఉండవు. ఇంతకుముందు అంటే ఎండిఓ వాహనాలైతే ఉన్నాయి. ప్రతి నెల కూడా ఆ వాహనాలు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఒక ప్లేస్‌లో పెట్టినట్లయితే ఆ ప్లేస్ నుంచి మీరందరూ కూడా ఆ రేషన్ బండి దగ్గరికి వెళ్లి రేషన్ అయితే తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఈ విధంగా ప్రతి గ్రామానికి కూడా ఈ ఎన్‌డీయూ వాహనం అయితే వచ్చేది. అక్కడికి వెళ్లి రేషన్ అయితే తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఇట్లా అయితే జరగదండి. సో, మీ అంతట మీరు ఈ యొక్క రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళైతే తీసుకోవాలి. ఇవన్నీ కూడా రద్దు చేసేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త రేషన్ కార్డ్స్‌కి అయితే దరఖాస్తుల ప్రక్రియ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో, మనకు ఈ యొక్క కార్డుల్లో పేర్లు చేర్చుకునేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పేశారనమాట. చాలా చోట్ల దరఖాస్తులను
చేసుకునేటప్పుడు పెళ్లి కార్డు అడగడంపై ఆయనైతే ఇలా స్పందించారని చెప్తూ ఉన్నారు. సో, కొంతమందికి ఈ యొక్క పెళ్లి కార్డ్స్ ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. లేనటువంటి వాళ్ళు కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదని అధికారులు చెబుతుండడంతో సో, ఇక తాజాగా ప్రభుత్వము మనకి ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే సింగిల్ మెంబర్ కార్డు కూడా ఇస్తామని అయితే చెప్పారనమాట. గుర్తుపెట్టుకోండి ఇది. సో, భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటినట్లయితే కనీసం 7 ఏళ్ళు అయితే ఉండాలనమాట. సో, దాని తర్వాత వాళ్ళకి సెపరేట్‌గా రేషన్ కార్డ్స్ అయితే చేసుకోవచ్చు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్నటువంటి కొన్ని సాంకేతిక సమస్యలనైతే పరిష్కరిస్తామన్నారు మనకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. అవసరమైతే రేషన్ కార్డుల దరఖాస్తుల గడువు కూడా పొడిగిస్తామని కూడా చెప్పున్నారనమాట. ఓకేనా. సో, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రేషన్ కార్డ్స్‌కి సంబంధించిన దరఖాస్తు గడువు తేదీ కూడా పొడుగు చేస్తామని కూడా చెప్పారనమాట. మీరు నిదానంగానే దరఖాస్తులైతే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఈ రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా నేను పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అవుతూ ఉండండి.